ఆదిత్య రూమ్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడని వాష్రూమ్లో బాల్కనీలో చూసినా అతను కనబడలేదు. కానీ బెడ్ సైడ్ టేబుల్ మీద తలతలమని పేపర్ ఒకటి కనబడింది. ఏంటని చూసిన తనకి కళ్ళు తిరిగే అమౌంట్తో ఆదిత్య అన్న సైన్తో ఉన్న చెక్ కళ్ళు తిరిగేలా చేస్తే కింద మరో స్లిప్లో నా కోసం శ్రమ తీసుకుని కేర్ చూపించినందుకు నా తరపున ఈ చెక్. ఎవరి రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదు. నా కోసం నువ్వు మనీ ఖర్చు పెట్టావు, దానికి తోడు నీ పీస్ ఆఫ్ మైండ్ కూడా పోగొట్టుకున్నావు. సో దానికి ఇది ఇస్తున్నా. తీసుకుంటావో చించి పడేస్తావో నీ ఇష్టం. బట్ ఇదే మనీ నీకు ఫ్యూచర్లో అతి తొందరలో హెల్ప్ అవుతుంది అని లాస్ట్ పంచ్గా ఇచ్చిన వార్నింగ్ యశిక వెన్నుకి జల్దరింపుకి గురి చేసింది. కోపంగా స్లిప్ని నలిపేస్తూ, చా ఏ మనిషి ఇతను, కనీసం వెళ్తున్నట్టుగా ఒక్క మాట కూడా చెప్పకపోగా చేసిన సేవకు డబ్బుతో వెలగట్టేసి గొప్ప పని చేసినట్టు చెప్తూ మనీ అవసరం అవుతుందని వార్నింగ్ సైన్ ఇచ్చాడు. అయినా రాత్రి అడిగితే ఉంటాను అన్నాడు. మరి ఎందుకు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తున్న యశిని కదుపుతూ వచ్చింది స్వాతి నుంచి కాల్. యశి కింద ఉన్నాను, కమ్ ఫాస్ట్ అంటూ చెక్ని అందులోని అందమైన దస్తూరితో ఉన్న ఆదిత్య సైన్ని ఒక్కసారి చూసి కబోర్డ్లోని లాకర్లో పెట్టి లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి డోర్స్ అన్ని లాక్ చేసుకుని బ్యాగ్స్ తీసుకొని కిందకు వెళ్ళింది. వాన రాత్రి ఆగిపోవడంతో రవాణాలు మళ్ళీ యథావిధిగా జరుగుతున్నాయి. మొన్నంతా నీ ఫోన్ పనిచేయలేదు, ఏమైంది అడిగింది క్యాబ్లో ఎక్కిన స్వాతి. సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పి సీట్కి తలాంచుకుని కళ్ళు మూసుకుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా బయటపడదు. బాధని కనబడనివ్వక నవ్వు ముఖంతో చలాకీగా ఉంటుంది. అలాంటిది పొద్దున్నే మూడ్ స్పాయిల్ అయినట్టు కనబడుతుంటే ఏమైంది యశి, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగింది స్వాతి. నేను నీతో ట్రిప్కి రాలేను, ఫ్లైట్ అయ్యాక ఇంటికి వచ్చేస్తాను. ఏంటి ఇలా సడన్గా ప్లాన్ చేంజ్ చేస్తున్నావు? మా కజిన్ రిసెప్షన్ ధూమ్ధామ్గా గోవాలో ప్లాన్ చేశారు. మనల్ని ఇన్వైట్ చేస్తారు. మనం వెళ్తున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, వస్తున్నాం. అరే లక్కీగా 2 days ఆఫ్ కూడా కలిసి వచ్చిందని నేను తనుష్ హ్యాపీ అయితే నువ్వేంటి రానంటున్నావు? నో బేబీ, నువ్వు రావాలి అంతే, లేకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. ప్లీజ్ స్వాతి, నో ప్లీజ్, నేనే ప్లీడ్ చేస్తున్నా. ఆల్రెడీ నా కజిన్కి మాట ఇచ్చేసా వస్తున్నామని. నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అలిగింది. ఆదిత్య నుంచి అతను సృష్టించిన మారణకాండ నుంచి డివియేట్ అవ్వాలి అంటే తనకి ప్లేస్ చేంజ్ అవసరం అనుకుని సరే అంది. స్వాతి హ్యాపీ అయ్యింది. ఆ రోజు టోటల్ 3 సెక్టార్స్ ఆపరేట్ చేశాక రాంచీ నుంచి గోవాకి తమ ఎయిర్ క్రాఫ్ట్లోనే చేరుకున్నారు యశి, స్వాతి, ధనుష్, ఇంకో ఫ్రెండ్. ఆల్రెడీ ట్రిప్ కోసం హోటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నారు. అబ్బాయిలిద్దరికి ఒక రూమ్, అమ్మాయిలిద్దరికి మరో రూమ్. హెవీ షెడ్యూల్తో ఫుల్ టైర్డ్ అయిన వాళ్ళు ఆ నైట్ డిన్నర్ చేశాక రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక రిసెప్షన్ జరుగుతున్న బీచ్ రిసార్ట్కి క్యాబ్లో స్టార్ట్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో బీచ్ వ్యూ అదిరిపోయింది. ముందుగా అందరినీ పలకరించి వాళ్ళు ఆఫర్ చేసిన డ్రింక్స్ తాగాక తమకు ఇచ్చిన రూమ్స్లో లగేజ్ పెట్టాక బ్యాక్ సైడ్ నుంచి ఉన్న బీచ్కి వెళ్ళారు స్వాతి, యశిక. కోకోనట్ ట్రీస్ కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఉంది యశిక. స్వాతి సెల్ఫీస్ తీసుకుని స్టేటస్ పెట్టడంలో బిజీ అయితే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి వ్యూ చూపిస్తుంది యశి. ఆ రోజు సాయంత్రం వరకు దగ్గర ఉన్న లొకేషన్స్ అన్నీ చూశాక నైట్ రిసెప్షన్ కోసం బీచ్లో అరేంజ్ చేసిన ఏరియాకు వెళ్ళారు. స్వాతి బలవంతం చేస్తే మోకాలి వరకు ఉన్న బ్లాక్ మినీ వేసుకుని హెయిర్ లీవ్ చేసి సింపుల్ మేకప్కి తగ్గట్టుగా లైట్ రెడ్ లిప్స్టిక్లో రెడీ అయ్యింది యశిక. అప్పుడప్పుడు ఇలాంటి బర్త్డే పార్టీస్కి ఇలా తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం అలవాటు ఉండి అలాగే రెడీ అయ్యి వెళ్ళింది స్వాతితో. అంతా నార్త్ ఇండియన్ వాళ్ళు అవ్వడంతో యశి డ్రెస్సింగ్ వాళ్ళతో పోలిస్తే చాలా సింపుల్ కానీ చాలా క్యూట్గా కూడా ఉంది. మార్నింగ్ కొన్న గిఫ్ట్స్ తీసుకొని గ్రూమ్ బ్రైడ్కి ఇచ్చి విష్ చేసి కిందకి వచ్చిన వాళ్ళకి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చాడు సర్వర్. గ్లాస్ పట్టుకుని కాస్త దూరంగా ప్రశాంతంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో స్వాతి నైబర్ ఒకరు పిలవడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తే యశి ముందుకు వచ్చారు ఇద్దరు అబ్బాయిలు. లుకింగ్ సెక్సీ బేబీ అంటూ. ఆ మాటలు యశి వినలేదు. ఆమె ఆలోచన అంతా ఆదిత్యతో తను ఏమైనా రూడ్గా బిహేవ్ చేసిందా? గాయమై ఇంటికి వచ్చిన మనిషిని అలా కోపంతో నోరు జారి అనడం తన మనసుకు మంచిగా అనిపించడం లేదు. అతను ఎలాంటి వాడైనా కానీ తనని ఏమీ అనలేదు. కనీసం చొరవగా ఇబ్బందిగా కూడా తాకలేదు. అలాంటిది అతన్ని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడం తనకే నచ్చలేదు.
వాడు ఆ ఐరన్ షాప్లో పనిచేసేవాడు. ఆడవాళ్ళతో ఎంత అసహ్యంగా మాట్లాడతాడు అంటే చెప్పలేనివి. అలాంటి వాడి చావు అయితే తను కోరదు, కానీ ఏదైనా పనిష్మెంట్, వార్నింగ్ లాంటిది ఇచ్చి మళ్ళీ అలా చేయకుండా ఉన్నా బాగుండేది. ఆదిత్య నుంచి అంత శాంతం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అనుకుంటూ జ్యూస్ తాగుతుంటే తాము సెక్సీ అన్నా కూడా కోప్పడకుండా కూల్గా ఉందని యశి పక్కనే కూర్చున్నారు ఆ ఇద్దరు. హే బేబ్, లెట్స్ గో టు ది బార్ అన్నాడు ఒకడు. ఉలిక్కిపడి చూసింది. నల్లని కాటుక దిద్దిన పెద్ద కళ్ళు, స్ట్రాబెర్రీ లాంటి లిప్స్, మిల్కీ స్కిన్ టోన్తో బ్లాక్ డ్రెస్లో ఆసమ్గా అనిపించింది. వావ్, వాట్ ఏ బ్యూటీ, లుకింగ్ టూ హాట్. ఆమె సీరియస్గా చూసింది. మై గాడ్, వాట్ ఏ ఐస్. ఆ కళ్ళను చూస్తూ జీవితం రాసివచ్చు తెలుసా. గోవాలో ఇలాంటి బ్యూటీ నెవర్ ఎక్స్పెక్ట్. ఏ మిస్టర్, యువర్ టాకింగ్ టూ మచ్. ఎస్ బేబీ, నీ బ్యూటీ అలా మాట్లాడిస్తుంది మరి. అయినా గోవాలో ఎండిపోయిన కట్టె పుల్లలు ఉంటారు అనుకుంటే ఎర్రని గంధపు చెక్క ఎదురవుతుందని అనుకోలేదు. ఇలాంటి బ్యూటీ పక్కన ఉంటే మార్పిన్ మత్తు కూడా వేస్ట్. వాళ్ళ కళ్ళు ఊగుతున్న వాళ్ళ కాలు చూస్తే తాగి ఉన్నారని గమనించి చా అనుకుని లేచి వెళ్తుంటే ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాడు ఒకడు. లీవ్ అంటూ విసుక్కుంటూ లాక్కుంది. మేము ఎవరిమో తెలుసా, పెళ్లి కొడుకుకి ఫ్రెండ్స్ మీ. మాతో సరిగా ఉండకపోతే మీ ఫ్రెండ్ అదే పెళ్లి కూతురు మీద లేనిపోని చాడీలు చెప్పి పెళ్లి పెటాకులు చేస్తామన్నారు. వాళ్ళ చంపలు చెల్లుమనిపించి, ఏంట్రా బెదిరిస్తున్నారా? మీరు చాడీలు చెప్తే వదిలేసే క్యారెక్టర్ ఆ పెళ్లి కొడుకుది అయితే అతను ఈ అమ్మాయికి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆడపిల్ల పేరును అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నారు. సిగ్గు లేదా మీకు అంటున్న యశిక చేయి పట్టుకుని చీకట్లోకి లాక్కెళ్ళాడు. రే, ఎవరైనా వస్తే ఇది ఇటు రాలేదని వెళ్ళిపోయిందని చెప్పు. ఇవాళ ఈ అందం టేస్ట్ చేయనిదే నాకు నిద్ర పట్టదు అని యశిని లాక్కొని రిసార్ట్కి చాలా దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్తుంటే వాడి కాళ్ళ మీద గట్టిగా తనడానికి చూస్తుంది యశిక. అడ్డంగా బలిసిన వాడి బాడీకి ఆమె కొట్టిన చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏంటే పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సింది మనీ, అబ్బాయిలకు కావాల్సింది సెక్స్. ఈ నైట్ మాతో షేర్ చేసావంటే మార్నింగ్ డబ్బు కట్టలతో నీకు అభిషేకం చేస్తాను. నేనే కాదు, మా వాళ్ళు మరో నలుగురు ఉన్నారు. నువ్వు మాకు సహకరిస్తే మాకు స్వర్గమే అంటున్న వాడి గొంతులోని మాట ఆగిపోయింది. సడన్గా మూతికి తగిలిన పంచ్కి నోట్లో పళ్ళన్నీ రాలి చేతిలో పడితే మరో చేతిలో ఉన్న ఏసీ చెయ్యి వదిలేసి చీకటిగా మారి బైర్లు కమ్మిన కళ్ళతో కళ్ళు విప్పార్చి చూస్తుంటే ఎదురుగా నల్లని డ్రెస్లో బలిష్టంగా కనబడ్డాడు శివ. శివాని చూసిన యశి షాక్ అయితే, మేడం మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ఇక్కడ స్మగ్లింగ్కి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. ఇక్కడున్న వారంతా నైజీరియన్స్, ఫుల్గా తాగి డ్రగ్స్ మత్తులో ఉన్నారు. దొరికితే మీ ప్రాణాలకే ప్రమాదం. అదిగోండి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళి వెయిట్ చేయండి. వీడి పని చెప్పిన తర్వాత మిమ్మల్ని మీ ఫ్రెండ్ దగ్గర వదులుతాను అన్నాడు. అప్పటికే శివాని చూసిన వాడి మనుషులు వెనక షూట్ చేసుకుంటూ వస్తుంటే బెదిరిన యశిక శివ చెప్పిన వైపుకు పరుగున వెళ్ళింది. వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది. మీదికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చితకగొడుతున్నాడు శివ. పరుగున అక్కడే ఉన్న బోట్ హౌస్లోకి వెళ్ళిన యశిక తను ఎవరికి కనబడకుండా దాక్కుంది. పైనుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఛా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, వచ్చి ఇలా ఎందుకు ఇరుక్కున్నాను, వెంటనే ధనుష్కి ఫోన్ చేయాలి అనుకుంటూ మొబైల్ కోసం బ్యాగ్లో చూస్తే అది కనపడలేదు. ఇందాక వాడు లాగడంలో అది ఎక్కడో పడిపోయి ఉంటుందని తెలిసి పిచ్చ కోపం వచ్చింది. యశ్షి అమ్మకు కానీ ఇదంతా తెలిస్తే సస్తే నిన్ను మళ్ళీ ఎక్కడికి పంపదు అనుకుంటూ చుట్టూ చూస్తున్న ఆమెకి స్టెప్స్ నుంచి ఎవరివో అడుగులు సౌండ్ వినిపించింది. ఎవరు వస్తున్నారు అని మరింత ఒదిగి కనబడకుండా దాక్కుంది. స్టెప్స్ దిగి కింద ఉన్న బార్ కౌంటర్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఎవరో చూడలేదు ఆమె. థ్యాంక్ యూ ఆదిత్య బాయ్, నువ్వు అంత రిస్క్ చేసావు కాబట్టి ఈరోజు ఇంత డబ్బు నాకు వచ్చింది. ఇదిగో నీ వాటా అంటూ పెద్ద బ్రీఫ్ కేసులు రెండు ఆదిత్య ముందున్న కౌంటర్ మీద పెట్టి ఓపెన్ చేశాడు. బార్ లైటింగ్లో బ్రీఫ్ కేసులో ఉన్న గోల్డ్ బిస్కెట్స్ మెరుస్తున్నాయి. ఇంతలో ఆదిత్య మనిషి వచ్చి వాటిని చెక్ చేసి ఓకే అని చెప్పడంతో తీసుకెళ్లి శివాకి ఇవ్వమని చెప్పాడు. ఆ వాయిస్ వినగానే నిటారుగా అయ్యింది యశిక. డెవిల్ డాన్. అప్రమత్తంగా ఆమె నోటి నుంచి ఆ పిలుపు వచ్చింది. షార్ప్గా ఉండే ఆదిత్య చెవులకు ఆ చిన్న సౌండ్ కూడా వినపడింది. ఆ డీలర్తో మాట్లాడి పార్టీలో కలుద్దామని చెప్పి అతను వెళ్ళాక శివ ఎక్కడా అని అడిగాడు. బయటకు వెళ్ళాడు, చూసి వస్తానంటూ వెళ్ళాడు అతని మనిషి. గ్లాసులో ఉన్న డ్రింక్ తాగుతూ ఫోన్ చూస్తున్న ఆదిత్యకి జాస్మిన్ రోసెస్ కలకల్పిన పర్ఫ్యూమ్ స్మెల్ ముక్కుని తాకింది. అతని నొసలు ముడిపడి కళ్ళు షార్ప్గా చుట్టూ వెతికాయి. దూరంగా చీకట్లో ఏదో కదులుతున్న అలికిడి.
సెన్స్ చేసిన ఆదిత్య బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ బయటకు తీశాడు. అతన్ని చూసిన యషి బిక్క చచ్చిపోయి ఎక్కడ షూట్ చేస్తారోనని భయంతో నో డెవిల్ ప్లీజ్ షూట్ చెయ్యకు అంటూ గబుక్కున పైకి లేచింది. యషిని అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆదిత్య ఆమె వేషధారణకి బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు. ఇంతలో శివ వచ్చాడు. అన్న వీళ్ళు మేడంని హెరాస్ చేయాలని చూశారు. వీళ్ళంతా ఇక్కడ రేవ్ పార్టీలకి వచ్చిన ముఠా అని నలుగురిని ఆదిత్య కాళ్ళ ముందు పడేశాడు. తీసుకెళ్లి మన స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చి నైజీరియాకి వెళ్లే షిప్లో ఎక్కించి బాడీ సముద్రంలో సార్కులకు డిన్నర్గా పడేయి అన్నాడు యషినే చూస్తూ. సరే అన్న అని మరో మాటకి తావు లేకుండా సరే అన్న శివ యషిని చూసి అన్న మరి మేడంని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వదిలి వెళ్ళనా అన్నాడు. శివ మాటకి 2 అడుగులు వేసిన యషిని ఆపింది ఆదిత్య తనిన కుర్చీ కాళ్ళకి అడ్డం పడి. విషయం అర్థం చేసుకున్న శివ తన మనుషులతో వెళ్ళిపోతే ఆదిత్య కోసం బయట మరో 10 మంది కాపలా ఉన్నారు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. బ్లాక్ షూట్లో బ్లాక్ గాగుల్స్తో క్రాస్ లెగ్స్ వేసుకున్న ఆదిత్య తననే సూటిగా చూస్తుంటే తనని హెరాస్ చేసిన వాళ్ళు బతికి ఉన్నారో లేరోనని లేడీ పిల్లల బెదురుగా భయంగా చూసింది. అతని చూపులు ఆమె తెల్లని మోకాళ్ళు కనబడుతున్న డ్రెస్ మీద ఉన్నాయని ఆమె సెన్స్ చేయలేదు. అతను ఏం మాట్లాడకపోవడంతో టెన్షన్ తగ్గించుకున్న యషి అప్పుడు గమనించింది అతని చూపులు ఎక్కడ ఉన్నాయి, ఎంత వాడిగా తనని తాకుతున్నాయి అని. తెలియకుండానే తన డ్రెస్ ఎడ్జిట్ని కిందకి లాక్కుంది. గోవాలో నీకేం పని, ఈ డ్రెస్ ఏంటి అన్నాడు గంభీరమైన కంఠంతో సూటిగా చూస్తూ. తాను ఎందుకు ఇక్కడ అంటే ఆన్సర్ ఉంది కానీ డ్రెస్ గురించి అతనికి ఎందుకు అనుకుంటూ మా ఫ్రెండ్ కజిన్ సిస్టర్ మ్యారేజ్ రిసెప్షన్కే వచ్చాను. ఆ రాస్కెల్స్ వెంట పడ్డారు. ఇలాంటి డ్రెస్లో చూస్తే ఎవడైనా అలాగే పడతాడు. ఆదిత్య మాటకి చురుగ్గా చూస్తూ నేనేమి బిగ్ని వేయలేదు, ఇది కూడా మంచిగానే ఉంది అంది ఉక్రోషంగా పళ్ళు బిగించి. అచ్చా అయితే బిగ్ని కూడా వేసే ఉద్దేశం ఉందన్నమాట. చిర్రెత్తుకొచ్చింది తనకి. నా ఉద్దేశం అటుంచి మీలా సహాయం చేసిన మనిషికి కనీసం మాట మాత్రం చెప్పకుండా తిన్నందుకు డబ్బులు పడేసి వెళ్ళే ఉద్దేశం మాత్రం నాకు లేదులేండి అంది ఘాటుగా. రైట్ ఐబ్రో రైస్ చేస్తూ ఏంటి చెప్పలేదని ఫీల్ అవుతున్నావా లేదా వచ్చేసానని ఫీల్ అవుతున్నావా అన్నాడు గతుక్కుమని. నాకెందుకు ఫీలింగ్, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 3 రోజులు మిమ్మల్ని ఎలా భరించాలి అనుకున్నాను. ఉదయం లేచేసరికి కనబడకపోతే హాయిగా అనిపించింది. కానీ ఆ డబ్బులు అని పళ్ళు నూరి వెళ్ళి డోర్ హ్యాండిల్ పట్టుకుంది. బోట్ హౌస్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయింది. అయోమయంగా తిరిగి చూసింది. నా పర్మిషన్ లేకుండా నా ఏరియాలోకి అడుగు పెట్టావు, నేను పంపించినదే నువ్వు ఎలా వెళ్తావు అన్నాడు కళ్ళెగరేస్తూ. అతన్ని ఇంతకు ముందు ఇప్పుడు అంత జోవియల్గా చూడని ఆమె అదిరిపడితే అక్కడ లైట్గా వస్తున్న డ్రింక్ స్మెల్కి అప్పుడు చూసింది చుట్టూ. బార్ సెక్షన్ మొత్తంగా కళ్ళు జిగేల్మనే గ్లాస్ బాటిల్స్తో దర్శనం ఇస్తుంటే బెదిరిపోయి డోర్ తీయండి, నా ఫ్రెండ్స్ అక్కడ టెన్షన్ పడుతుంటారు, నేను కనబడకపోతే అంది. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నట్టు చెప్పి వేరే డ్రెస్ తెప్పించి మార్చుకో, అప్పుడే ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్తావు అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. ఒళ్ళు మండింది ఆమెకి. ఏమయ్యా ఇందాక నుండి చూస్తున్నా డ్రెస్సు అంటున్నావు, నా డ్రెస్లో ఏమంత కనబడింది నీకు? అయినా అమ్మాయి డ్రెస్ చూసి సొంగ కార్చుకునే వెధవలు చిన్న పిల్లల్ని కూడా వక్ర బుద్ధితోనే చూస్తారు. నా డ్రెస్ నా ఇష్టం, ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్కి ఇలాగే రెడీ అవ్వాలి, కాదని లంగా వనిలో వస్తే వింత మనిషిని చూసినట్టు చూస్తారు. అయినా నాకు లేని బాధ నీకేంటి, నీకెందుకు నా డ్రెస్తో ఇబ్బంది, నీకే రైట్ ఉందని అడుగుతున్నావు అని అమ్మోరు పూనిన దానిలా అరిచింది. కూల్గా ఉన్నాడు. అతని ముఖంలో కనీసం సీరియస్నెస్ కూడా లేదు. ఇది వరకు చూసినప్పుడు కోపం ముక్కు మీదే ఉండటం చూసిన ఆమెకు ఇప్పుడు ఇంత నింపాదిగా నెమ్మదిగా ఉన్న అతన్ని చూసి డైజెస్ట్ అవడం లేదు. ఎంతసేపు తను గింజుకున్నా కించింత కూడా కరగలేదు ఆదిత్య. అతను తనని పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నాడు. ఇక అతను వినేలా లేడని ఫోన్ కావాలి, నా దగ్గర లేదు అంది తగ్గుతూ. చూడలేదు అతను. సచ్చినోడు, నా కర్మ కాకపోతే ప్రతిసారి వీడి దగ్గర ఇరుక్కుంటున్నాను ఎందుకో అని ఊపిరి పీల్చుకొని ఆదిత్య ముందుకు వెళ్ళి సార్ కాస్త మీ ఫోన్ ఇచ్చారంటే నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను అంది. తెల్లని పాలరాతి శిల్పంలా మెరుస్తున్న ఆమె పాదాలు నల్లని హీల్స్ కవర్ చేస్తే ఎర్రని నెయిల్ పాలిష్ మరింత హాట్గా ఉంది. పైకి చేరిన అతని చూపులు అరటి బొద్దల్లాంటి నున్నటి మోకాలి తడుముకి హలో అంది. మళ్ళీ కనుబొమ్మలు పైకన్నాడు. మళ్ళీ చుప్ చాప్గా అయ్యింది ఆ లుక్స్కి. మొబైల్ ఇస్తారా కాస్త అనగానే ఆమె ముందు పెట్టాడు. తీసుకుని వెంటనే ధనుష్కి కాల్ చేసింది. అప్పటికే అక్కడ యశిక కనబడడం లేదని ఒక పక్క వాళ్ళంతా కంగారు పడుతుంటే మరో పక్క ఏడ్చేస్తుంది స్వాతి.
అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో టెన్షన్గా లిఫ్ట్ చేశాడు ధనుష్. ధనుష్, నేను యశిని అంది. యశి, ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ నువ్వు కనబడక మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? నీ మొబైల్ ఏమైంది? ఇది ఎవరి ఫోను? ఎక్కడ ఉన్నావురా అని అడుగుతున్న ధనుష్ వాయిస్లో కంగారు. ఇక్కడే దగ్గరలో ఉన్నాను, రిసార్ట్ బ్యాక్ సైడ్ రా. ధనుష్, కాస్త దూరంలో బోట్ హౌస్ ఉంది, నేను అక్కడే ఉన్నాను. చీకటిగా ఉంది, ఒక్కదాన్నే రాలేను, ప్లీజ్ అంది. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ధనుష్ ధనుష్ డ్రస్సు అంటున్నా ఇక ధనుష్ లేడు, ఎవరూ లేరు. సర్లే వస్తున్నాడుగా అనుకుంది. ఆదిత్యకి ఫోన్ ఇవ్వడానికి చూడగా అతను అక్కడ లేడు. చుట్టూ చూసింది. ఎటుపోయాడు? ఇక్కడే ఉండి స్కానింగ్ చేశాడుగా ఇప్పటి వరకు అనుకుంటున్న తనకి ఏదో తేడా తెలిసింది. ఏమిటది? బోట్ మూవ్ అవుతుందా అనుకోగానే పిచ్చ టెన్షన్ వచ్చి విండో నుంచి బయటకు చూస్తున్న ఆమె కళ్ళు గిర్రెన తిరిగాయి. అప్పటికే తను సగం సముద్రంలోకి వచ్చేసింది. నో, ప్లీజ్ స్టాప్ ది బోట్ అని గట్టిగా అరుస్తున్న దూరంగా ఉన్న నేల కనుమరుగైపోయింది. దిమ్మెరపోయి బొమ్మలా నిలబడిపోయింది. మరో 2 నిమిషాలకి తన ముందు ఎత్తైన ఆకారం దర్శనం ఇవ్వగా తలెత్తి చూసింది. షూట్ నుంచి ప్యాంటుకి మారిన ఆదిత్యాన్ని చూస్తూ గుటకలు మింగింది. బ్లూ టోనుడ్ జీన్స్లో వితౌట్ షర్ట్లో ఫుల్ జిమ్ బాడీతో తలతల్లాడుతుంటే నన్ను షో చేయొద్దు అని చెప్పి ఇతగాడు ఏంటి ఫ్యాషన్ షో చేస్తున్నాడని లోపల అనుమానంగా చూసింది. అక్కడే ఉన్న పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద మూవీ ప్లే అవడం స్టార్ట్ అయితే పక్కనే ఉన్న కిచెన్లోకి వెళ్ళిన ఆదిత్య గుమగుమలాడే హాఫ్ బాయిల్ చేతిలో డ్రింక్ గ్లాస్తో సోఫాలో సెటిల్ అయ్యాడు. తాను ఒక జీవి ఉందన్న విషయమే అతనికి గుర్తు లేదన్నట్లుగా బిహేవ్ చేస్తుంటే, నేను వెళ్ళాలి, బోట్ డ్రైవర్కి ఫోన్ చేసి ఆపమని చెప్పండి అంది వెనక నుంచి అతని బ్రాడ్ షోల్డర్ విత్ వీన్స్ తేలిన నెక్ చూస్తూ. ఆగితే ఇక్కడే దిగుతావా అన్నాడు. హా, అయితే దూకేయ్ అన్నాడు డోర్స్ అన్లాక్ చేస్తూ. రివ్వున కొట్టిన గాలికి 4 అడుగులు ఎగిరిపడిన యశిక ఆదిత్య కూర్చున్న సోఫాకి అతుక్కుపోయింది. ప్లీజ్ డోర్ క్లోజ్ చేయండి, గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాను. వెళ్తాను అన్నావు కదా, పో మరి. గుర్రుగా చూస్తూ, ఇలా నడి సముద్రంలో ఆపి పొమ్మంటే ఎలా వెళ్తాను? ఒడ్డును చేర్చండి, ముందుకు వచ్చాక వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు కూల్గా. మిమ్మల్ని వెళ్ళమని ఎవరు అన్నారు? బోట్ డ్రైవర్కి చెప్పండి, అతనే వెళ్తాడు. ఏంటి పంచి వేస్తున్నావా? అయ్యో, ఈ టైంలో పంచులు పౌడర్లు వేసే అంత శ్రద్ధ నాకు లేదు, కానీ ప్లీజ్, నా ఫ్రెండ్స్ అక్కడ భయపడుతూ ఉంటారండి. ఒక 10 నిమిషాలు అలా బ్యాక్ తిప్పమని చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ కంటికి కూడా కనిపించను అని చేతులు జోడించింది. ఈ టైంలో ఆడపిల్లని ఒంటరిగా వదలాలని నాకు లేదు, కానీ పైన రూమ్ ఉంది, వెళ్ళి పడుకో. మార్నింగ్ తిరిగి అదే ప్లేస్లో దింపుతాను అన్నాడు. మార్నింగ్ వరకునా? అయ్యో లేదండి, రేపు మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి ప్లీజ్. ఈ నైట్ నాకు పార్టీ ఉంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళను అంటూ టైం చూసి కెప్టెన్కి కాల్ చేసి ఇంకా ఎంతసేపటికి రీచ్ అవుతాం అని అడిగాడు ఆదిత్య. ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్ అన్నాడు తను. ఓకే అని ఫోన్ పెట్టేసి డిన్నర్ చేసావా అని అడిగాడు. నాకు ఆకలిగా లేదు అని మూతి ముడుచుకుంది. నువ్వు తిన్నా తినకపోయినా నష్టం లేదు అని పైకి లేచి యశిని మళ్ళీ ఒకసారి స్కాన్ చేశాడు. ఆడపిల్లని అలా చూడటానికి సిగ్గు అనిపించడం లేదు అంది కోపంగా. అంతే, ఆమెకు ఇంచు దూరంలో నిలిచిన ఆదిత్య ఆకారానికి భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అన్నాడు గర్జిస్తూ.